నీ అల్లుడి వ్యాపారం కోసం దేవాలయం కూలుస్తావా? నీ అల్లుడి కోసం పీఠాన్ని కూలుస్తావా? ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ శారదా పీఠాన్ని, అమ్మవారి దేవాలయాన్ని కూల్చే ఆలోచన మానుకోండి. పొయ్యేగాలం దాపురిస్తే గిట్లాంటి ఆలోచనలే పుడతాయి. నీకేదో పొయ్యేగాలం దగ్గర పడ్డట్టుంది, అందుకే దేవుని తెరువు వస్తున్నావు. దేవుని తెరువు వచ్చినోడు ఎవడు దక్కడు. ఆ శాపం తగులుతుంది నీకు. నువ్వు ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసి దేవాలయాల పరిరక్షణకు పూనుకో, దేవాలయాల నిర్మాణాన్ని చేయి. గాని కేసీఆర్ ఆనవాళ్లు జరిపేస్తా అనే పేరు మీద దేవాలయాన్ని కూలిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్దంగా లేం. నీకు అంతా వాటర్ వర్క్స్ నిర్మాణమే చేయాలనుకుంటే పక్కన అల్లుడి భూమి ఉన్నది తీసుకో. నీ అల్లుంది, నీ అల్లుడికి అక్రమంగా కట్టబెట్టిన భూమి తీసుకో. ఆడ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ ఈ ఆలోచన విరమించుకోవాలని, మరి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలని నేను ఆయన ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే పెద్ద ఎత్తున భక్తులందరం కలిసి మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది. అంత దూరం పోకుండా ఈ పిచ్చి ఆలోచనలు, దేవాలయాలు కూల్చాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.